ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సనత్ నగర్ దాసారం బస్తీలోని గుడిసె వాసులకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిశారు. తమ గుడిసెలు ఖాళీ చేయాలని కొంతమంది వ్యక్తులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బస్తీ వాసులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో కలిసి దాసారం బస్తీలో పర్యటించి స్థానిక గుడిసె వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందరూ ఐక్యంగా ఉండాలని, ఎవరికి భయపడాల్సిన పని లేదని స్పష్టం చేశారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని, అవసరమైతే ప్రజల తరపున న్యాయ పోరాటం కూడా చేస్తామని ప్రకటించారు. ఆ పరిస్థితులలో అంటే గత 30 ఏళ్ళ మీదకెళ్ళి మధ్యలో ఎన్ని సమస్యలు మాకు లెట్రిన్స్ బాత్రూమ్లు కానీ లేవు, నల్లలు లేవు, ఇంకొకటి లేవు. ఆ టైంలలో ఇస్తే ఆయన దక్షిణ అంటే ఈ పేదవాళ్ళు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి చెత్తని ఎత్తేటువంటి వాళ్ళు, హైదరాబాద్ ని శుభ్రం చేసేటువంటి మరి ఈ కుటుంబాలు వాళ్ళ బతుకు తెరువు కోసం హైదరాబాద్ ఒక 35 సంవత్సరాలు 33 సంవత్సరాల క్రితం వచ్చి ఈ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకు అన్ని సౌకర్యాలు అంటే గతంలో ఒకప్పుడు కరెంట్ లేదు, మంచినీళ్ళు లేవు, ఆ సౌకర్యాలన్నీ. రెండోది ఇక్కడ ఓటర్లు కూడా వాళ్ళు. బట్ ఎవరో ప్రైవేటు వ్యక్తులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఆ కేసు రీసెంట్ గా విన్ అయిందని చెప్పేసి వీళ్ళ మీద దౌర్జన్యం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. వీళ్ళను ఉన్న ఫలంగా ఈ వేలాది మందిని రాత్రి తీసేస్తామన్నటువంటి ఒక కుట్ర జరుగుతుంది. దీన్ని అన్ని విధాలుగా ఎదిరించి నిలబడతాం. ఇక్కడ ఇచ్చేసినటువంటి మా సనత్ నగర్ ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ యాదవ్ గారికి మరియు వివిధ శాఖల అధికారులు 1993 నుంచి అండి రేచల్ చటర్జీ గారు అప్పుడు మున్సిపల్ చైర్మన్ వచ్చింది. ఇంటింటి చెత్త సేకరణ 93లో వచ్చింది. అప్పటి సంది రిక్షాలు ఫస్ట్ స్టార్టింగ్ ఇంటికి 5 రూపాయలు చొప్పున. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.